హలో అండి. ఈరోజు సెషన్‌లో మనం టాప్ 50 జాగ్రఫీ బిట్స్ మరియు ఎక్స్‌ప్లనేషన్స్ యొక్క పార్ట్ 4ని చూద్దాం. మనం ఇప్పటికే పార్ట్ 1 మరియు పార్ట్ 2 అలాగే పార్ట్ 3 గురించి చూసాము. ఎవరైనా చూడని వారు ఉంటే పార్ట్ 1 మరియు పార్ట్ 2 అలాగే పార్ట్ 3 యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇక ఈ సెషన్‌లోని బిట్స్ చాలా టఫ్‌గా ఉండబోతున్నాయి. ఇవి రాబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడతాయి. ఇది మీకు మంచి మాక్ టెస్ట్‌లా ఉపయోగపడుతుంది. సో, ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఈ 50 ప్రశ్నల్లో ఎన్నిటికి కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలిగారో కింద కామెంట్‌లో చెప్పండి. ఇక ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే లైవ్‌ని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఈరోజు సెషన్‌ని స్టార్ట్ చేద్దాం. కింది ఏ హిమాలయ శ్రేణిని హిమాచల్ అని పిలుస్తారు? ఏ. పిర్ పంజాల్, బి. హిమాద్రి, సి. శివాలిక్ శ్రేణులు, డి. ట్రాన్స్ హిమాలయాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పిర్ పంజాల్. హిమాలయ పర్వతాలను 3 శ్రేణులుగా విభజించారు. అందులో అత్యున్నత హిమాలయాలను హిమాద్రి అని అంటారు. ఇక మధ్య హిమాలయాలను హిమాచల్ లేదా లోయర్ హిమాలయస్ అని అంటారు. ఇక బాహ్య హిమాలయాలను శివాలిక్ హిమాలయాలు అంటారు. ఇక హిమాద్రి లేదా లోయర్ హిమాలయాస్‌లో పీర్ పంజాల్ అతి పొడవైన శ్రేణి. ఋతుపవనాల విరామం అంటే ఏమిటి? ఏ. ఋతుపవనాలు దేశం నుంచి వెనక్కి వెళ్ళడం. బి. మేఘాలు విస్ఫోటనం చెందటం. సి. శీతాకాలంలో పడే వర్షం. డి. నైరుతి ఋతుపవనాల కాలంలో 1 లేదా అంతకంటే ఎక్కువ వారాలు వర్షాలు పడకపోవడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నైరుతి ఋతుపవనాల కాలంలో 1 లేదా అంతకంటే ఎక్కువ వారాలు వర్షాలు పడకపోవడం. నైరుతి ఋతుపవనాల కాలంలో ఋతుపవన ద్రోణి హిమాలయాల వైపు కదిలినప్పుడు లేదా వాయుగుండాల ద్వారా ప్రభావం తగ్గినప్పుడు మైదాన ప్రాంతాల్లో వర్షాలు నిలిచిపోతాయి. దీనినే ఋతుపవనాల విరామం అంటారు. బ్రహ్మపుత్ర నది భారతదేశంలోకి ఏ శిఖరం వద్ద యూ-టర్న్ తీసుకొని ప్రవేశిస్తుంది? ఏ. కాంచనగంగా, బి. నందాదేవి, సి. కేటు, డి. నామ్చా బర్వా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నామ్చా బర్వా. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో సాంగ్పో అంటారు. ఈ నది అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉన్న నామ్చా బర్వా శిఖరం వద్ద లోతైన గార్జిని ఏర్పరుస్తూ ఇండియాలోకి ప్రవేశిస్తుంది. ఇక బ్రహ్మపుత్ర నది మొత్తం 2900 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అందులో 916 కిలోమీటర్లు ఇండియాలో ప్రవహిస్తుంది. అమ్రావతి, భవానీ, హేమావతి అనేవి ఏ నదికి ఉపనదులు? ఏ. కృష్ణ, బి. గోదావరి, సి. కావేరి, డి. మహానది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. కావేరి. కావేరి నదిలో ఎడమవైపు నుంచి హేమావతి, హరంగి, అర్కావతి వంటి నదులు కలుస్తాయి. ఇక కుడివైపు నుంచి కబీర్ని, లక్ష్మణ తీర్థ, భవానీ, సువర్ణవతి, అమరావతి వంటి నదులు కలుస్తాయి. ఇండియాలో అక్సాయ్ చిన్ ప్రాంతం దేనిలో భాగంగా ఉంది? ఏ. లడఖ్ పీఠభూమి, బి. కాశ్మీర్ లోయ, సి. కుమాన్ హిమాలయాలు, డి. అస్సాం హిమాలయాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. లడఖ్ పీఠభూమి.
అక్సాయ్ చిన్ అనేది లడాక్ పీఠభూమికి ఈశాన్య భాగంలో ఉన్న వివాదాస్పద ప్రాంతం. ప్రస్తుతం ఈ ప్రాంతం చైనా ఆధీనంలో ఉంది. ఇండియాలో ఎర్ర నేలలు ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి? ఏ. నత్రజని అధికంగా ఉండటం. బి. హ్యూమస్ అధికంగా ఉండటం. సి. ఐరన్ ఆక్సైడ్ కలిగి ఉండటం. డి. అధిక పొటాషియం కలిగి ఉండటం. ఆన్సర్ చేసి ఆప్షన్ సి, ఐరన్ ఆక్సైడ్ కలిగి ఉండటం. స్ఫటికాకార మరియు రూపాంతర శిలలలో ఐరన్ ఆక్సైడ్ అధికంగా ఉండటం వల్ల ఈ నేలలు ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఇవి నీటిని పీల్చుకున్నప్పుడు పసుపు రంగులోకి మారిపోతాయి. డంకన్ జలసంధి ఏ రెండు ప్రాంతాల మధ్య ఉంది? ఏ. ఉత్తర అండమాన్ మరియు మధ్య అండమాన్. బి. దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్. సి. కారాకోరం మరియు లడాక్. డి. జస్కార్ మరియు లడాక్. ఆన్సర్ చేసి ఆప్షన్ బి, దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్. డంకన్ జలసంధి అండమాన్ దీవులలోని దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ మధ్యలో ఉంది. ఇండియాలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రెండవ రాష్ట్రం ఏది? ఏ. ఆంధ్రప్రదేశ్. బి. గుజరాత్. సి. తమిళనాడు. డి. మహారాష్ట్ర. ఆన్సర్ చేసి ఆప్షన్ సి, తమిళనాడు. ఇంతకుముందు ఇండియాలో రెండవ తీరరేఖ కలిగిన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. కానీ ఆంధ్రప్రదేశ్ను తమిళనాడు రాష్ట్రం ఇటీవల అధిగమించిందని ఏప్రిల్ 19, 2025న పోర్టులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన చేసింది. ఇక ఇండియాలో అత్యంత పొడవైన తీరరేఖలు కలిగిన మొదటి 5 రాష్ట్రాల వివరాలు చూస్తే 2340.62 కిలోమీటర్లతో గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా 1068.69 కిలోమీటర్లతో తమిళనాడు రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. ఇక 1053.07 కిలోమీటర్లతో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉండగా 877.97 కిలోమీటర్లతో మహారాష్ట్ర నాలుగవ స్థానంలో ఉంది. ఇక 721.02 కిలోమీటర్లతో వెస్ట్ బెంగాల్ ఐదవ స్థానంలో ఉంది. ఇండియాలో బీహార్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? ఏ. సోన్ నది. బి. దామోదర్ నది. సి. కోసి నది. డి. గండక్ నది. ఆన్సర్ చేసి ఆప్షన్ సి, కోసి నది. కోసి నది నేపాల్ హిమాలయాల నుంచి భారీ మొత్తంలో ఒండ్రు మట్టిని మోసుకొస్తుంది. ఇది మైదాన ప్రాంతంలోకి ప్రవేశించగానే ఆ మట్టిని మేట వేయడం వల్ల దాని సొంత ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుంది. దీంతో ఈ నది పదే పదే తన మార్గాన్ని మార్చుకోవడం వలన తీవ్ర వరదలు సంభవిస్తున్నాయి. ఈ వరదల తీవ్రత అధికంగా బీహార్ రాష్ట్రంపై ఉంది. అందుకే కోసి నదిని బీహార్ దుఃఖ నది అని పిలుస్తారు. ఇక బెంగాల్ దుఃఖ నది అని దామోదర్ నదిని పిలుస్తారు. తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఏ. మహేంద్రగిరి. బి. అనైముడి. సి. దొడబెట్ట. డి. జిందగడ. ఆన్సర్ చేసి ఆప్షన్ డి, జిందగడ. ఇంతకుముందు తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరంగా మహేంద్రగిరి ఉండేది. కానీ లేటెస్ట్ డాటా ప్రకారం తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరంగా జిందగడ ఉంది. జిందగడ శిఖరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు లోయలో ఉంది. ఈ శిఖరం
1690 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 1501 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కింది వాటిలో ఏది పశ్చిమ తీర మైదానం యొక్క ప్రత్యేక లక్షణం కాదు? ఏ. ఇది కయ్యలు మరియు లాగున్లను కలిగి ఉంటుంది. బి. ఇది తూర్పు తీర మైదానాల కంటే వెడల్పుగా ఉంటుంది. సి. ఇక్కడ నైరుతి ఋతుపవనాల అధిక వర్షపాతాన్ని ఇస్తాయి. డి. పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఇది తూర్పు తీర మైదానాల కంటే వెడల్పుగా ఉంటుంది అనేది తప్పు. పశ్చిమ తీర మైదానం తూర్పు తీర మైదానం కంటే వెడల్పు తక్కువగా ఉంటుంది. పశ్చిమ తీర మైదానంలో నదులు వేగంగా ప్రవహించి కయ్యలను ఏర్పరుస్తాయి, కాబట్టి ఇవి ఇరుకుగా ఉంటాయి. ఇక పశ్చిమ తీర మైదానాలలో నైరుతి ఋతుపవనాలు అధిక వర్షపాతాన్ని ఇస్తాయి. ఇండియాలో ఏ రాష్ట్రాన్ని మొలాసిన్ బేసిన్ అని పిలుస్తారు? ఏ. మణిపూర్, బి. నాగాలాండ్, సి. మేఘాలయ, డి. మిజోరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. మిజోరం. మిజోరం రాష్ట్రం గట్టిపడని మృదువైన అవక్షేప శిలలతో ఏర్పడింది. అందుకే మిజోరం రాష్ట్రాన్ని మొలాసిన్ బేసిన్ అని పిలుస్తారు. కింది వాటిలో దూన్ అంటే ఏమిటి? ఏ. హిమాలయాలలోని పచ్చిక బయళ్ళు, బి. నదీ తీర మైదానాలు, సి. శివాలిక్ మరియు హిమాచల్ శ్రేణుల మధ్య ఉండే పొడవైన లోయలు, డి. ఎడారిలో ఇసుక దిబ్బలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. శివాలిక్ మరియు హిమాలయ శ్రేణుల మధ్య ఉండే పొడవైన లోయలు. శివాలిక్ మరియు హిమాచల్ శ్రేణుల మధ్య ఉన్న రేఖాంశ లోయలను దూన్లు అంటారు. ఇక దూన్లకు ఉదాహరణగా డెహ్రాడూన్ను చెప్పుకోవచ్చు. చాలామంది లైవ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా అందరూ లైవ్ని లైక్ చేయండి. సో దీనివల్ల మీలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఈ లైవ్ని సజెస్ట్ చేస్తుంది. సో దీనివల్ల మీరు కూడా నలుగురికి హెల్ప్ చేసిన వారు అవుతారు. సో అందరూ ఖచ్చితంగా లైవ్ని లైక్ చేయండి. దక్కన్ పీఠభూమిలో బసాల్టిక్ లావా వలన ఏర్పడిన నేలలు ఏవి? ఏ. నల్లరేగడి నేలలు, బి. ఎర్ర నేలలు, సి. ఒండ్రు నేలలు, డి. లాటరైట్ నేలలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నల్లరేగడి నేలలు. అగ్నిపర్వత విస్ఫోటాల వలన వచ్చిన లావా చల్లబడి దక్కన్ పీఠభూమి ఏర్పడింది. ఈ బసాల్ట్ శిలలు కాలక్రమేణా వాతావరణ మార్పుల వల్ల పగిలి నల్లరేగడి నేలలుగా ఏర్పడ్డాయి. వీటిని రేగూర్ నేలలు అని కూడా పిలుస్తారు. ఇక నల్లరేగడి నేలలో తేమను నిలుపుకునే సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఇది పత్తి పంట సాగుకు ఉపయోగపడుతుంది. శీతాకాలంలో వాయువ్య భారతదేశంలో వర్షపాతానికి ప్రధాన కారణం ఏమిటి? ఏ. తిరోగమన ఋతుపవనాలు, బి. పశ్చిమ విక్షోభాలు, సి. నైరుతి ఋతుపవనాలు, డి. ఉష్ణమండల తుఫానులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. పశ్చిమ విక్షోభాలు. మధ్యధరా సముద్రంపై ఏర్పడే అదనపు ఉష్ణమండల తుఫానులను పశ్చిమ విక్షోభాలు అంటారు. ఇవి పశ్చిమ జెట్ స్ట్రీమ్ల ద్వారా ఇండియాలోకి ప్రవేశిస్తాయి. ఇక పశ్చిమ విక్షోభాల వలన ఇండియాలోని పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాలలో శీతాకాల వర్షాలు పడతాయి. ఉత్తర మైదానాలకు సంబంధించి బాంగర్ అనే పదం దేనిని సూచిస్తుంది?
ఏ వరద మైదానాలలో ఏర్పడే కొత్త ఒండ్రు మట్టి. బి చిత్తడి నేలలు మరియు దట్టమైన అడవులు ఉన్న ప్రాంతం. సి గులకరాలతో కూడిన హిమాలయ ప్రాంతం. డి ఎత్తైన ప్రాంతాలలో ఉండే పాత ఒండ్రు మట్టి. ఆన్సర్ చేసి ఆప్షన్ డి ఎత్తైన ప్రాంతాలలో ఉండే పాత ఒండ్రు మట్టి. నదీ వ్యవస్థలో విడిచిపెట్టిన పాత ఒండ్రు మట్టిని బాంగర్ అంటారు. ఇవి వరద నీరు చేరుకోలేని ఎత్తైన టెర్రస్లా ఉంటాయి. ఈ మట్టిలో కాల్షియం కార్బోనేట్తో కూడిన కంకర ఎక్కువగా ఉంటుంది. కింది పర్వత శ్రేణులను ఉత్తరం నుంచి దక్షిణానికి అమర్చండి. ఏ నల్లమల్ల, నీలగిరి, అనామలై, కాడ్మాం కొండలు. బి నల్లమల్ల, అనామలై, నీలగిరి, కాడ్మాం కొండలు. సి నీలగిరి, నల్లమల్ల, కాడ్మాం కొండలు, అనామలై. డి అనామలై, నీలగిరి, కాడ్మాం కొండలు, నల్లమల్ల. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ నల్లమల్ల, నీలగిరి, అనామలై, కాడ్మాం కొండలు. నల్లమల కొండలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి. ఇక నీలగిరి కొండలు కర్ణాటక, కేరళ, తమిళనాడు సరిహద్దులో విస్తరించి ఉన్నాయి. ఇక అనామలై కొండలు కేరళ మరియు తమిళనాడు సరిహద్దులో ఉన్నాయి. ఇక కాడ్మాం కొండలు ఇండియాలో అత్యంత దక్షిణ భాగాన ఉన్న కొండలు. కర్కటక రేఖను 2 సార్లు ఖండించే ఏకైక భారతీయ నది ఏది? ఏ నర్మదా, బి తపతి, సి లూని, డి మాహి. ఆన్సర్ చేసి ఆప్షన్ డి మాహి. మాహి నది మధ్యప్రదేశ్లో జన్మించి మొదట ఉత్తరం వైపుగా ప్రవహిస్తూ కర్కట రేఖను ఖండిస్తుంది. ఆ తర్వాత రాజస్థాన్లో యూటర్న్ తీసుకొని నైరుతి దిశగా ప్రవహిస్తూ గుజరాత్ గుండా అరేబియా సముద్రంలో కలిసే ముందు కర్కటక రేఖను రెండవసారి ఖండిస్తుంది. లక్షద్వీప్ దీవుల భౌగోళిక నిర్మాణ స్వభావం ఏమిటి? ఏ అగ్నిపర్వత దీవులు, బి పగడపు దీవులు, సి ఖండాంతర చలన దీవులు, డి నదీ నిక్షేపాల వలన ఏర్పడిన దీవులు. ఆన్సర్ చేసి ఆప్షన్ బి పగడపు దీవులు. లక్షద్వీప్ దీవులు అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఈ దీవులు పూర్తిగా పగడపు జీవుల అస్థిపంజరాల పేరుకుపోవడం వలన ఏర్పడ్డాయి. ఇవి వృత్తాకారంలో ఉంటూ మధ్యలో ఉప్పు నీటి సరస్సులు కలిగి ఉన్నాయి. ఈ కింది వాటిలో ఇండియాలో జన్మించని నది ఏది? ఏ జీలం, బి సట్లెజ్, సి చీనాబ్, డి రావి. ఆన్సర్ చేసి ఆప్షన్ బి సట్లెజ్. సింధు నది 5 ప్రధాన ఉపనదులలో వ్యాస్, జీలం, చీనాబ్, రావి నదులు ఇండియాలో జన్మిస్తాయి. ఇక సట్లెజ్ నది టిబెట్లోని మానస సరోవర్ సమీపంలో ఉన్న రాకస్ సరస్సు వద్ద జన్మించింది. భారతీయ జనాభాలో గొప్ప మార్పు సంవత్సరంగా ఏ సంవత్సరంని పిలుస్తారు? ఏ 1901, బి 1921, సి 1951, డి 2001. ఆన్సర్ చేసి ఆప్షన్ బి 1921. 1911 నుంచి 1121 దశాబ్దంలో భారతీయ జనాభా గణనీయంగా తగ్గింది. ఈ సమయంలో జనాభా వృద్ధి రేటు -0.31% నమోదయ్యింది. కానీ 1921 నుంచి 31 దశాబ్ద కాలంలో
భారతదేశ జనాభా వేగంగా పెరిగింది. ఈ సమయంలో జనాభా వృద్ధి రేటు 11.60% నమోదయింది. 1921 సంవత్సరంలో ఇండియా జనాభా 25.13 కోట్లు ఉండగా 1931 సంవత్సరానికి 27.90 కోట్లకు పెరిగింది. ఈ సమయంలో ఇండియా జనాభా 2.77 కోట్లు పెరిగింది. ఇండియాలో మడ అడవులు అత్యధికంగా ఉన్న రెండవ రాష్ట్రం ఏది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. ఒడిషా, సి. అండమాన్ మరియు నికోబార్, డి. గుజరాత్. ఆన్సర్ చేసి ఆప్షన్ డి గుజరాత్. వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్లో ఇండియాలో అత్యధిక మడ అడవులు కలిగి ఉన్నాయి. సుమారు 42% మడ అడవులు సుందర్బన్స్లో ఉన్నాయి. ఇక సుందర్బన్స్ యొక్క విస్తీర్ణం 2114 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇక 1175 చదరపు కిలోమీటర్లతో గుజరాత్ రాష్ట్రం రెండవ స్థానంలో ఉండగా 616 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అండమాన్ మరియు నికోబార్ మూడవ స్థానంలో ఉంది. ఇక 405 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో ఉండగా 324 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మహారాష్ట్ర ఐదవ స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశ నదులలో సంవత్సరం పొడవునా నీటితో ప్రవహించే నది ఏది? ఏ. కృష్ణా, బి. కావేరి, సి. నర్మదా, డి. గోదావరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కావేరీ నది. దక్షిణ భారతదేశంలో 2 ఋతుపవనాల ద్వారా వర్షపాతం నమోదయ్యే ఏకైక నది కావేరీ నది. కావేరీ నదికి ఎగువ పరివాహక ప్రాంతంగా కర్ణాటక ఉంది. అలాగే దిగువ పరివాహక ప్రాంతంగా తమిళనాడు ఉంది. దీంతో వేసవిలో నైరుతి ఋతుపవనాల ద్వారా, శీతాకాలంలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా ఈ నది వర్షపాతాన్ని పొందుతుంది. అందువల్ల ఈ నదిలో సంవత్సరం పొడవునా నీటి ప్రవాహం ఉంటుంది. ముంబై, పూణే నగరాలను ఏ కనుమ కలుపుతుంది? ఏ. బోర్ కనుమ, బి. తాల్ కనుమ, సి. పాల్ఘాట్ కనుమ, డి. షెన్కోటా కనుమ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బోర్ కనుమ. బోర్ఘాట్ కనుమ ముంబై, పూణే నగరాలను కలుపుతుంది. తాల్ కనుమ ముంబై, నాసిక్ నగరాలను కలుపుతుంది. ఇక పాల్ఘాట్ కనుమ కేరళ రాష్ట్రంలోని పలక్కాడ్ నగరాన్ని, అలాగే తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ నగరాన్ని కలుపుతుంది. ఈశాన్య భారతదేశంలో విస్తృతంగా ఆచరించే జూమ్ కింది వాటిలో ఏ వ్యవసాయ రకానికి చెందినది? ఏ. స్థల మార్పిడి వ్యవసాయం, బి. వాణిజ్య వ్యవసాయం, సి. మిశ్రమ వ్యవసాయం, డి. ప్లాంటేషన్ వ్యవసాయం. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ స్థల మార్పిడి వ్యవసాయం. స్థల మార్పిడి వ్యవసాయాన్ని కాల్చివేత వ్యవసాయం అని కూడా అంటారు. అటవీ ప్రాంతంలో చెట్లను నరికి, కాల్చి ఆ బూడిదలో వ్యవసాయం చేస్తారు. భూమి సారం తగ్గగానే మరో ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఈ వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్లో పోడు వ్యవసాయం అంటారు. మధ్యప్రదేశ్లో బేవర్ వ్యవసాయం అని, పశ్చిమ కనుమలలో కుమారి వ్యవసాయం అని పిలుస్తారు. బిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో ఏర్పాటు చేశారు? ఏ. బ్రిటన్, బి. జర్మనీ, సి. రష్యా, డి. ఫ్రాన్స్. ఆన్సర్ చేసి ఆప్షన్ సి రష్యా. బిలాయ్ ఉక్కు కర్మాగారం ఛత్తీస్గఢ్లో ఉంది. దీనిని రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో రష్యా సహకారంతో ఏర్పాటు చేశారు.
కింది వాటిలో తూర్పు తీరంలో ఉన్న ఏకైక సహజ నౌకాశ్రయం ఏది? ఏ. చెన్నై, బి. పరదీప్, సి. ఎన్నూరు, డి. విశాఖపట్నం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి విశాఖపట్నం. తూర్పు తీరంలో దాదాపు కృత్రిమ నౌకాశ్రయాలే ఉంటాయి, కానీ విశాఖపట్నంలో సహజ సిద్ధమైన భూభాగంతో కూడిన లోతైన నౌకాశ్రయం కలిగి ఉంది. దీనికి సమీపంలో గల డాల్ఫిన్స్ నోస్ అనే కొండ సముద్రపు బలమైన గాలుల నుంచి ఓడరేవును రక్షిస్తుంది. కింది వాటిలో నీలగిరి బయోస్పియర్లో భాగం కానిది ఏది? ఏ. కర్ణాటకలోని బందీపూర్ జాతీయ అభయారణ్యం, బి. తమిళనాడులోని మధుమలై వన్యప్రాణుల అభయారణ్యం, సి. కేరళలోని పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం, డి. కేరళలోని సైలెంట్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యం. ఆన్సర్ చేసి ఆప్షన్ సి కేరళలోని పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం. ఇండియాలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్గా నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ నిలిచింది. దీనిని 1986 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ బయోస్పియర్ రిజర్వ్ కర్ణాటక, కేరళ, తమిళనాడు సరిహద్దులో విస్తరించి ఉంది. ఇక బందీపూర్ జాతీయ అభయారణ్యం, మధుమలై వన్యప్రాణుల అభయారణ్యం, వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం, నాగర్హోల్ నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యం మరియు ముకుర్తి అభయారణ్యం నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో భాగంగా ఉన్నాయి. వేసవి కాలంలో వాయువ్య మరియు ఉత్తర మైదానాలలో పగటిపూట వీచే అత్యంత వేడి గాలులను ఏమంటారు? ఏ. మ్యాంగో షవర్స్, బి. చెర్రీ బ్లాసమ్స్, సి. లూ, డి. కాల్ బైశాఖి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లూ. లూ అనేది రాజస్థాన్, పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో వీచే అత్యంత వేడి గాలులు. ఇవి 45 డిగ్రీ సెల్సియస్ నుంచి 50 డిగ్రీ సెల్సియస్ మధ్య వీచే గాలులు. ఇవి తీవ్రమైన వడదెబ్బకు కారణాలు అవుతాయి. చంబల్ లోయ ప్రాంతం కింది వాటిలో ఏ రకమైన నేలకోతకు ప్రసిద్ధి చెందింది? ఏ. వంకల కోత, బి. పవన కోత, సి. పటకోత, డి. తీరకోత. ఆన్సర్ చేసి ఆప్షన్ ఏ వంకల కోత. చంబల్ నది మరియు దాని ఉపనదుల వేగవంతమైన ప్రవాహం వల్ల వదులుగా ఉండే ఒండ్రు నేలలు లోతైన కాలువలుగా కోతకు గురవుతాయి. దీనివల్ల ఇక్కడి భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. ఇండియాలో చిరియా ఇనుప ఖనిజ గని సముదాయం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. బీహార్, బి. ఛత్తీస్గఢ్, సి. ఉత్తరప్రదేశ్, డి. జార్ఖండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జార్ఖండ్. చిరియా ఇనుప ఖనిజ గని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థకు చెందినది. ఇది జార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్భూమ్ జిల్లాలో గల సారండా అడవిలో ఉంది. కింది వాటిలో కొండలలో కాకుండా మైదానాలలో ఉద్భవించే ఏకైక గంగా నది యొక్క ఉపనది ఏది? ఏ. గండక్, బి. గోమతి, సి. రామ్గంగా, డి. పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గోమతి. గోమతి నది ఋతుపవనాలు మరియు భూగర్భ జలాల ఆధారిత నది. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్లో గల గోమత్లాల్ నుంచి ఈ నది ఉద్భవించింది. ఈ నది కొండలలో కాకుండా మైదానాలలో పుడుతుంది.
ఇండియాలో ప్రవహించే నదులలో పొడవు ఆధారంగా నర్మదా నది స్థానం ఎంత? ఏ 5, బి 4, సి 3, డి 2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 5. నర్మదా నది ఇండియాలో 1315 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఈ నది ప్రధానంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో ప్రవహిస్తుంది. ఇక ఇండియాలో ప్రవహించే అతి పొడవైన నదుల వివరాలు చూస్తే 2525 కిలోమీటర్లతో గంగా నది మొదటి స్థానంలో ఉండగా 1465 కిలోమీటర్ల పొడవుతో గోదావరి నది రెండవ స్థానంలో ఉంది. ఇక 1400 కిలోమీటర్ల పొడవుతో కృష్ణా నది మూడవ స్థానంలో ఉండగా 1376 కిలోమీటర్లతో యమునా నది నాలుగవ స్థానంలో ఉంది. ఇక 1315 కిలోమీటర్లతో నర్మదా నది ఐదవ స్థానంలో ఉంది. ఓంకారేశ్వర్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ఏ లూని, బి నర్మదా, సి చంబల్, డి మాహి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నర్మదా. ఓంకారేశ్వర్ జల విద్యుత్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో గల మాందాతా గ్రామంలోని ఓంకారేశ్వర్ ఆలయానికి సమీపంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ నర్మదా నదిపై ఉంది. ఇండియాలో వైశాల్యం ప్రకారం వరుసగా అవరోహణ క్రమంలో ఉన్న రాష్ట్రాల జాబితా ఏది? ఏ రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్. బి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. సి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్. డి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్. రాజస్థాన్ 3,42,239 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక మధ్యప్రదేశ్ 3,08,245 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక మహారాష్ట్ర 3,07,713 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక ఉత్తరప్రదేశ్ 2,40,928 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక గుజరాత్ 1,96,244 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. డియోమాలి లేదా దేవమాలి అనేది ఇండియాలోని ఏ రాష్ట్రంలో ఎత్తైన ప్రదేశం? ఏ ఒడిషా, బి కర్ణాటక, సి తమిళనాడు, డి బీహార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఒడిషా. డియోమాలి లేదా దేవమాలి అనేది ఒడిషా రాష్ట్రంలో కోరాపట్ జిల్లాలో ఉంది. ఇది ఒడిషాలోనే ఎత్తైన ప్రదేశం. ఈ ప్రదేశం 1,672 మీటర్లు ఎత్తులో ఉంటుంది. కింది వాటిలో ఏ హిల్ స్టేషన్కు హిందూ దేవత అయిన శ్యామలాదేవి పేరు పెట్టారు? ఏ మనాలి, బి కులు, సి నపుతురా, డి సిమ్లా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సిమ్లా. సిమ్లా హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దీనికి హిందూ దేవత అయిన శ్యామలాదేవి పేరు పెట్టారు. ఇక ఈ హిల్ స్టేషన్లో ఎత్తైన ప్రదేశం 2,454 మీటర్లు ఉంటుంది. ఈ కింది వాటిలో ఏ ద్వీపంలో రాజకీయ నాయకులను ఖైదు చేసేవారు? ఏ చాదం ద్వీపం, బి రాస్ ద్వీపం, సి వైపర్ ద్వీపం,
డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వైపర్ ద్వీపం. సెల్యులార్ జైలు నిర్మాణానికి ముందు రాజకీయ ఖైదీలను వైపర్ ద్వీపంలో బంధించేవారు. ఈ ద్వీపం దక్షిణ అండమాన్లో ఉంది. ఛోటా నాగ్పూర్ పీఠభూమి గురించి కింది వాటిలో సరైనవి ఏవి? 1. ఇది గ్రానైట్ మరియు నైస్ శిలలతో తయారు చేయబడింది. 2. ఇది మహానది పరివాహక ప్రాంతానికి చెందినది. 3. ఇది ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉంటుంది. 4. ఇది ఎక్కువ వర్షపాతాన్ని పొందుతుంది. ఆప్షన్స్ వచ్చేసి ఏ 1 and 2, బి 2 and 3, సి 1 and 2 and 3, డి పైవన్నీ 1 and 2 and 3 and 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1 and 2 and 3. ఛోటా నాగ్పూర్ పీఠభూమి తక్కువ వర్షపాతాన్ని పొందుతుంది. ఈ పీఠభూమి గ్రానైట్ మరియు నైస్ శిలలతో తయారు చేయబడింది. ఇక ఇది మహానది పరివాహక ప్రాంతానికి చెందినది. ఈ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉంటాయి. కాజీరంగా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ అస్సాం, బి బీహార్, సి ఛత్తీస్గఢ్, డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అస్సాం. కాజీరంగా వన్యప్రాణుల అభయారణ్యం అస్సాంలోని గోలాఘాట్, నాగవ్ మరియు సోనిత్పూర్ జిల్లాలలో విస్తరించి ఉంది. ఈ వన్యప్రాణుల అభయారణ్యం 430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక ఈ వన్యప్రాణుల అభయారణ్యం 1985 సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. కింది వాటిలో ఇండియాలో అతిపెద్ద నీటిపారుదల కాలువ ఏది? ఏ దూద్ సాగర్ కాలువ, బి ఎగువ గంగా కాలువ, సి ఇందిరాగాంధీ కాలువ, డి బకింగ్హామ్ కాలువ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇందిరాగాంధీ కాలువ. ఇండియాలో అతిపెద్ద నీటిపారుదల కాలువ ఇందిరాగాంధీ కాలువ. ఇది ఫిరోజ్పూర్లోని హరికే బ్యారేజ్ నుంచి ప్రారంభమై తార్ ఎడారిలో ముగుస్తుంది. కింది కేంద్రపాలిత ప్రాంతాలలో అత్యల్ప జనసాంద్రత ఎక్కడ ఉంది? ఏ పుదుచ్చేరి, బి డామన్ డయ్యూ, సి లక్షద్వీప్, డి అండమాన్ మరియు నికోబార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండమాన్ మరియు నికోబార్. అండమాన్ మరియు నికోబార్లో ప్రతి చదరపు కిలోమీటర్కు 46 మంది జనాభా ఉంటారు. ఇక లక్షద్వీప్లో ప్రతి చదరపు కిలోమీటర్కు 2013 మంది జనాభా ఉంటారు. ఇక డామన్ డయ్యూ ప్రాంతంలో ప్రతి చదరపు కిలోమీటర్కు 2191 మంది జనాభా ఉంటారు. ఇక పుదుచ్చేరిలో ప్రతి చదరపు కిలోమీటర్కు 2547 మంది జనాభా ఉంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఎంత శాతం మంది 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు ఉన్నారు? ఏ 50%, బి 42%, సి 35%, డి 16%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 50%. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో 50% మంది 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు ఉన్నారు. అలాగే 65% కంటే ఎక్కువ మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు ఉన్నారు. కింది వాటిలో సామాజిక అడవుల పెంపకం అంటే ఏమిటి? ఏ
సహకార సంఘాల ద్వారా అటవీ నిర్వహణ. బి. ప్రైవేట్ భూమిలో వివిధ రకాల మొక్కలను కలిపి పెంచటం. సి. ప్రభుత్వ భూమిలో మొక్కలను పెంచడం. డి. ప్రభుత్వ యాజమాన్య భూమి ఉపయోగకరమైన మొక్కలను పెంచడం మరియు నిర్వహించడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ప్రభుత్వ యాజమాన్య భూమి ఉపయోగకరమైన మొక్కలను పెంచడం మరియు నిర్వహించడం. సామాజిక అడవుల పెంపకం అంటే పర్యావరణ, సామాజిక మరియు గ్రామీణాభివృద్ధికి సహాయపడే ఉద్దేశంతో అడవుల నిర్వహణ మరియు రక్షణ, అలాగే బంజరు భూములలో అడవుల పెంపకం. చాలామంది లైవ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా అందరూ లైవ్ని లైక్ చేయండి. సో దీనివల్ల మీలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఈ లైవ్ని సజెస్ట్ చేస్తుంది. సో దీనివల్ల మీరు కూడా నలుగురికి హెల్ప్ చేసిన వారు అవుతారు. సో అందరూ ఖచ్చితంగా లైవ్ని లైక్ చేయండి. భారతదేశ విభజన తర్వాత కరాచీ నౌకాశ్రయానికి ప్రత్యామ్నాయంగా కింది వాటిలో ఏ ఓడరేవును నిర్మించారు? ఏ. మర్మాగోవ్ ఓడరేవు. బి. జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు. సి. కాండ్లా ఓడరేవు. డి. న్యూ మంగళూరు ఓడరేవు. ఆన్సర్ చేసి ఆప్షన్ సి. కాండ్లా ఓడరేవు. భారతదేశ విభజన తర్వాత కరాచీ నౌకాశ్రయానికి ప్రత్యామ్నాయంగా కాండ్లా ఓడరేవును నిర్మించారు. ఇది గుజరాత్ రాష్ట్రంలోని కచ్ గల్ఫ్ ప్రాంతంలో ఉంది. ఈ ఓడరేవు సగటు లోతు 10 మీటర్లు ఉంటుంది. కింది వాటిలో దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహించే నదులు ఏవి? ఏ. కృష్ణా. బి. కావేరి. సి. బెత్వా. డి. గోదావరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. బెత్వా. బెత్వా నది యమునా నదికి ఉపనది. ఇది మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తుంది. వర్కాల, చౌరా, చవక్కాడ్ మరియు నటిక అనేవి ఏ రాష్ట్రంలోని బీచ్లు? ఏ. తమిళనాడు. బి. కర్ణాటక. సి. కేరళ. డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. కేరళ. కేరళలోని ముఖ్యమైన బీచ్లు కోవలం, వర్కాల, చౌరా, చవక్కడ్, నట్టికై, చేరై, పువార్ మొదలైనవి. చంబాల్ నదికి అతిపెద్ద ఉపనది ఏది? ఏ. చమ్లా. బి. బనాస్. సి. షిప్రా. డి. కాళీ సింధు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. బనాస్. చంబాల్ నదికి అతిపెద్ద ఉపనది బనాస్. ఈ నది మొత్తం రాజస్థాన్ రాష్ట్రంలోనే ప్రవహిస్తుంది. ఇది అరావళి శ్రేణిలోని కమ్నోర్ కొండల నుంచి ఉద్భవించింది. భారతదేశ ప్రామాణిక రేఖాంశం కింది ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు? ఏ. తెలంగాణ. బి. ఒడిషా. సి. ఛత్తీస్గఢ్. డి. ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. తెలంగాణ. భారత ప్రామాణిక రేఖాంశం 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది. అవి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్. షాడిల్ శిఖరం అండమాన్ నికోబార్ దీవులలో ఎక్కడ ఉంది? ఏ. ఉత్తర అండమాన్. బి. గ్రేట్ నికోబార్. సి. మధ్య అండమాన్. డి. లిటిల్ అండమాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఉత్తర అండమాన్. అండమాన్ నికోబార్ దీవులలో ఎత్తైన శిఖరం షాడిల్ శిఖరం.
ఇది ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉంది. ఈ శిఖరం 732 మీటర్ల ఎత్తు ఉంటుంది. సో ఇదండి ఈ రోజుటి టాప్ 50 జాగ్రఫీ బిట్స్ మరియు ఎక్స్‌ప్లనేషన్స్ యొక్క పార్ట్ 4. మొత్తం 50 ప్రశ్నల్లో ఎన్నింటికి కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలిగారో కింద కామెంట్‌లో చెప్పండి. ఇక ఈ కంటెంట్ మీకు యూజ్ అయింది అనిపిస్తే లైవ్‌ని లైక్ చేయండి. అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ లైవ్‌లో కలుద్దాం. థాంక్ యూ.